హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో పల్లవి ఏకలింగానికి ఫోన్ చేసి, "ఆస్తులన్నీ వాడుకోవడం వరకు ఓకే. వాటిని తిరిగిచ్చేయాలిగా మరి" అని అంటా ఉంటే ఏకలింగానికి ఇన్‌కమింగ్ తప్ప ఔట్ గోయింగ్ పాలిసీ నచ్చదు అనగానే పల్లవి, "అంటే?" అని అడుగుతది. "నీకు కావాల్సింది ఆస్తి. నువ్వు నీ వాళ్ళతో పంచుకుంటే నీకు పావలా మాత్రమే వస్తుంది. అదే నన్ను సపోర్ట్ చేశావనుకో ఆళ్ళు నాకిచ్చిన ఆస్తిలో నీకు సగం వాటా ఇస్తాను" అని అంటా ఉంటే పల్లవి నవ్వి, "ఆస్తిలో సగం వాటా ఇస్తాను అంటే నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను. నువ్వు నాకు హెల్ప్ చేస్తాను అంటే నేను నీకు హెల్ప్ చేస్తాను." ఏకలింగం, "హా! సరే" అని అంటాడు. "అవును, అవని నిన్ను కొట్టిందంట గదా!" అనగానే ఏకలింగం అది గుర్తుకు తెచ్చుకొని కోప్పడుతూ, "యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది గదా! తప్పకుండా ఉంటుంది" అని ఫోన్ కట్ చేస్తాడు. ఇక్కడ పల్లవి, ఏకలింగం రియాక్షన్ అంటున్నాడు, ఏం చేస్తాడు అని అనుకుంటూ ఉంటది. ఇక నైట్ అవని ఇంకా అక్షయ్ మధ్యలో ఆరాధ్యాన్ని పడుకోబెట్టుకొని అవని కథ చెప్తా ఉంటది ఆరాధ్యకి. ఆ సోమశేఖరం అనే అతను ఈ ఊరికి అన్ని మంచి పనులు చేశాడు కాబట్టే ఆయన చనిపోయాక ఆ ఊరి ప్రజలందరూ ఆయనకి విగ్రహం పెట్టి పూజించడమే కాకుండా తమ ఊరి పేరుని సోమశేఖరపురంగా మార్చుకున్నారు. ఆరాధ్య అవునా అనంటది. "హ్మ్. ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే నలుగురు కోసం మంచి చేసేవాళ్ళు చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో ఎప్పుడూ బ్రతికే ఉంటారన్నమాట. అందుకే మనం కూడా ఎవ్వరికీ చెడు చేయకుండా మంచి చేయాలని మాత్రమే ఆలోచించాలి. అర్థమైందా?" అనగానే ఆరాధ్య, "ఓ, అర్థమైందమ్మా. సరే, ఇక పడుకో" అని అవని అంటది. అక్షయ్ కూడా పడుకుంటాడు. ఇటు పల్లవి వాళ్ళ రూమ్‌లో అటు ఇటు తిరుగుతూ యాక్షన్‌కి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది అన్నాడు ఆ ఏకలింగం గాడు. ఆ రియాక్షన్ ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటది. ఇటు అవని గూడా పడుకుంటది. రౌడీలొస్తారు. ఆ రౌడీలు గోడ దూకి ఇంట్లోకొస్తా ఉంటారు. ఇటు కమలొచ్చి ఎనకాల నుండి పల్లవిని హగ్ జేసుకుంటాడు. హే అనుకుంటూ. "ఏంటి బావ ఇది" అని పల్లవి అంటది. "ప్రేమ, కాదల్, ఇష్క్" అని అంటా ఉంటాడు. పల్లవి తనలో తాను, "నేను రెచ్చగొట్టకుండానే బావ నా దగ్గరకొస్తున్నాడు" అని అనుకుంటూ, "ఏంటలా చూస్తున్నావు" అని అడుగుతది. కమల్, "అర్థం కావడం లేదా" అని పల్లవిని దగ్గరికి లాక్కొని, "ఇప్పుడు అర్థమవుతుంది" అని అంటా ఉంటే అక్కడ బయట నుండి ఇద్దరు మనుషులు వెళ్తున్నట్టుగా వీళ్ళ రూమ్‌లోకి నీడ పడతదనమాట. కమల్, "ఏంటి ఎవరో ఎళ్ళినట్టున్నారు" అని పల్లవిని అడుగుతాడు. పల్లవి తనలో తాను, "రియాక్షన్ ఉంటుంది అన్నాడు. మనుషుల్నేమైనా పంపించాడా" అని అనుకుంటూ ఉంటది. కమల్, "ఉండు చూసొస్తాను" అని అంటా ఉంటే, బావా వెళ్ళి నేనే చూసొస్తాను ఉండు" అనగానే కమల్, "త్వరగా వెళ్ళు చూసిరా" అని అంటాడు. పల్లవి ఎళ్తది. ఆ రౌడీలని జూసి పల్లవి ఫోన్ జేస్తది ఏకలింగానికి. ఏకలింగం ఫోన్ లిఫ్ట్ జేస్తాడు. "ఏకలింగం, అవనిని చంపడానికి నీ మనుషుల్ని పంపించావా" అని అడుగుతది. అప్పుడతను, "ఈ ఊళ్ళో నాకెదురు తిరిగిన వాడెవడూ బ్రతికి బట్టకట్టలేదు. అలాంటిది నన్ను కొట్టిందాన్ని బ్రతకనిస్తానా" అనగానే పల్లవి, "వాళ్ళ నాన్న అంటాడుగా, అవనిని చంపేస్తే దాని పేరు మీద మనం రాసున్న ఆస్తి మొత్తం పోతుంది అని అంటాడుగా, అది గుర్తుకు తెచ్చుకొని, అయ్యో ఏకలింగం, అవనిని చంపేస్తే మా నాన్న ఆస్తి నాకు దక్కకుండా పోతుంది. అవనిని చంపొద్దు అని నీ మనుషులకి ఫోన్ చేసి చెప్పు" అనగానే ఏకలింగం, "నా మనుషులు ఫోన్ వాడరు. నేను చెప్పిన పని పూర్తి చేయకుండా వెనక్కి రారు" అని ఫోన్ కట్ చేస్తాడు. పల్లవి, ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటది. ఇక్కడికి రౌడీలు అవని వాళ్ళ రూమ్‌లోకొచ్చేస్తారు. ఒకతను తలుపులేసేసి అవనిని పొడవబోతాడు. అక్షయ్ చూసేసి "ఒరేయ్" అని అరుస్తాడు. అతను భయపడి పారిపోబోతాడు. అక్షయ్ అతన్ని పట్టుకొని మొహానికున్న కండువా విప్పబోతాడు. చాలాసేపు ఆ ముసుగు తీయాలని ట్రై చేస్తాడు. అతను అక్షయ్‌ని నెట్టేసి పారిపోతాడు. పల్లవి, "దొంగ దొంగ" అని అరుస్తా ఉంటే కమల్ వస్తాడు. అక్షయ్ పట్టుకుంటాడు. అటు కమల్ కూడా ఒకతన్ని పట్టుకుంటారు. ఇద్దరు హాల్లోకొచ్చి ఎవర్రా మీరు అని అంటా ఉంటే అందరూ లేసొస్తారు అక్కడికి. ఇద్దరు తప్పించుకొని పారిపోతూ ఉంటే వెనకాలే కమల్ ఇంకా శ్రీకర్ ఉరుకుతా ఉంటారు. ఇద్దరు గోడ దూకి పారిపోతారు. శ్రీకర్, తప్పించుకున్నారు పదరా అని వెళ్తారు. కమల్, మనమింకా మెలకువగా ఉన్నామని సరిపోయింది. లేకపోతే మొత్తం ఇల్లంతా దోచుకుపోయేవాళ్ళు అని అంటా ఉంటే అవని, "వాళ్ళొచ్చింది దొంగతనం చేయడానికి కాదు, నన్ను చంపడానికొచ్చారు" అనగానే అందరు షాక్ అయితారు. అక్షయ్, "నాన్న, ఆ రోజు మిమ్మల్ని చంపడానికి దాడి చేశారు. ఈరోజు అవనిని చంపాలనుకున్నారు. ఇదంతా చేస్తున్నది ఎవరై ఉంటారు" అని అంటా ఉంటే అవని, "ఇంకెవరండి, మనం ఏకలింగంతో గొడవ పడ్డాం కాబట్టి
వాడే ఈ పని చేపిచ్చుంటాడు అనగానే కమల్, ఇది ఆ ఏకలింగం గాడి పనైతే మాత్రం వాణ్ణి వదిలేదే లేదు. ముక్కలు ముక్కలుగా నరికి గొయ్యి తీసి పాతేయడమే అని అంటాడు. అప్పుడు అవని, కన్నయ్య అలాంటి ఏమీ చేయక్కర్లేదు. ఏకలింగమే చేయించాడు అని తెలిస్తే వాడి మీద మనం పోలీస్ కంప్లైంట్ ఇయ్యాలి. రాజేందర్, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంలో ఎలాంటి ఉపయోగము ఉండదు అనగానే శ్రీకర్, అలా అంటారేంటి నాన్న? ఉపయోగం ఉండకపోవడం ఏంటి? అక్షయ్, ఆధారాలు చూపిస్తే గాని పోలీసులు వాడిని అరెస్ట్ చేయరా అని అడుగుతాడు. రాజేందర్, వాడు 25 ఏళ్లుగా ఈ ఊరికి సర్పంచ్. అధికారం ఉంది కాబట్టి పోలీసులు కూడా వాడు చెప్పిందే వింటారు తప్ప మనం చెప్పేది వినరు. కమలేమో, వాడని తెలిస్తే పోలీసులు లేవు, కంప్లైంట్లు లేవు, నరికేయడమే అని అంటా ఉంటే అవని, కన్నయ్య మనం తర్వాత మాట్లాడుకుందాం, అందరూ వెళ్ళి పడుకోండి అని అంటా ఉంటే రాజేందర్, ఆధారాలు ఏమైనా దొరికితే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం, అందరూ వెళ్ళి పడుకోండి అనగానే అందరూ వెళ్ళి పడుకుంటారు. ఉదయాన్నే పల్లవి చీపురు పట్టుకొని చూస్తూ నా కర్మ ఛా అని ఊడుస్తా ఉంటది. శ్రేయ కూడా చీపురును పట్టుకొని నెత్తి బాదుకుంటూ కర్మ దేవుడా ఛీ అనుకుంటూ ఊడుస్తా ఉంటది. ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండా ఊడుస్తా ఉంటారు. ఒక దగ్గర కలిశాక ఇద్దరు చూసుకొని, ఏ నువ్వు ఊడుస్తున్నావేంటి అని పల్లవి అడుగుతది. నువ్వెందుకు ఊడుస్తున్నావు అని శ్రేయ అడుగుతది. పల్లవి, ఇక్కడ ఈ పనులు చేయకపోతే మామయ్య మళ్ళీ గెస్ట్ హౌస్ కి పంపించి అన్ని పనులు చేయిస్తారు అని అంటా ఉంటే శ్రేయ, మనం మారిపోయామని వాళ్ళు అనుకోవడం కోసమే నేను కూడా ఊడుస్తున్నాను. సరే సరే అని ఇద్దరు ఊడుస్తా ఉంటారు. వాళ్ళని చూసి అవని నవ్వుతూ కాఫీ తీసుకొని మామయ్య గారు తీసుకోండి అని రాజేందర్కి ఇస్తుంది. రాజేందర్, ఆరాధ్య లేచిందా అమ్మా అని అడుగుతాడు. లేదు మామయ్య గారు, నిద్రపోతుంది. తనని ఉదయాన్నే పలకరించకపోతే ఏదోలా ఉందమ్మా, ఆరాధ్యని లేపి తీసుకురా అమ్మా అని రాజేందర్ అనగానే అలాగే మామయ్య గారు అని వెళ్తుంది లోపలికి అవని. ఇటు ఊడ్చి ఊడ్చి పల్లవి ఇంకా శ్రేయ నడుము నొప్పి అన్నట్టు నడుము పట్టుకొని నిలబడి ఉంటారు. వాళ్ళని చూసి కమల్ నవ్వుతా ఉంటాడు. పార్వతి, ఏంటి వాకిలి ఊడ్చినందుకే మీకు నడుము పట్టేసిందా అని అడుగుతుంది. పల్లవి, ఇవి మాకు అలవాటు లేని పనులు కదా అత్తయ్య, అందుకే నడుములు పట్టేశాయి అత్తయ్య అనగానే శ్రేయ, లంకంత కొంప, చుట్టూ ఊడ్చేసరికి గంట పట్టింది, చేతులు నొప్పెడుతున్నాయి అని అంటా ఉంటే రాజేందర్ నవ్వుతూ, ఇల్లు ఊడవడం చాలా కష్టమైనట్టు మాట్లాడుతున్నారు, మరి ఇంటి పనంతా చేసిన అవని ఎంత కష్టపడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? కమల్, ఇది పల్లెటూరమ్మా, ఊడిస్తే సరిపోదు, కల్లాపు జల్లి ముగ్గు కూడా వెయ్యాలి, వెళ్ళండి ఆ పని చేయండి అనగానే ఇద్దరు చిరాగ్గా మొహం పెట్టి ఊడుస్తూ ఉంటారు. ఆరాధ్య బయట పడుకొని అమ్మా అమ్మా అని అంటా ఉంటది. అక్షయ్ చూసి, ఆరాధ్య ఏంటి లోపల పడుకోవాల్సింది ఇక్కడ పడుకుంది, ఆరాధ్య అని చేయి పట్టుకోగానే కాలిపోతూ ఉంటది. ఆరాధ్య అమ్మా అమ్మా అని అంటా ఉంటది. అక్షయ్ కంగారు పడుతూ ఆరాధ్య ఆరాధ్య అని అంటా ఉంటాడు. అవని వచ్చి ఏమైందండి అని అడుగుతుంది. చూడవని అని లేపుతాడు. అవని పక్కనే కూర్చొని ఆరాధ్య అని లేపుతుంది. ఆరాధ్య ఆరాధ్య అని అంటా ఉంటే అక్కడికి అక్షయ్ వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఏమైందిరా అని అడుగుతుంది. అవని, అయ్యో ఏమండి ఒళ్ళు కాలిపోతుంది అనగానే భానుమతి చూసి, అయ్యో ఒళ్ళు కాలిపోతుందే, ఒరే రాజేంద్ర, ఆరాధ్యకి జ్వరం వచ్చిందిరా, తొందరగా రా, తొందరగా రండిరా అనగానే అందరు లోపలికి వెళ్తారు. అయ్యయ్యో ఒళ్ళు కాలిపోతుందే, ఏం కాదమ్మా అని అంటా ఉంటే అవని కూడా ఏం కాదమ్మా ఏం కాదు అని అంటా ఉంటది. ఇక రాజేంద్ర వాళ్ళందరూ లోపలికి వస్తారు. రాజేంద్ర, ఆరాధ్య ఆరాధ్య ఏమైందమ్మా అని అంటా ఉంటాడు. పార్వతి, ఆరాధ్య కొత్త ప్రదేశం కదా, నీళ్లు పడక తేడా చేసుంటుంది అనగానే అవని, ఏవండి పాపకి జ్వరం చాలా ఎక్కువైపోయిందనిపిస్తుంది, హాస్పిటల్కి తీసుకెళ్దామా అనగానే అక్షయ్ పద అని అంటాడు. రాజేందర్, ఈ ఊళ్ళో హాస్పిటల్ లేదు కదా అని కమల్ని, ఒరేయ్ పక్క వీధిలో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, నువ్వు వెళ్ళి వెంటనే తీసుకురా అనగానే కమల్ అలాగే నాన్న అని ఉరుక్కుంటూ వెళ్తాడు. కమల్ ఉరుక్కుంటూ వెళ్తూ అందరినీ అడుగుతూ వెళ్తాడు. ఇక్కడ అందరు కంగారు పడతా ఉంటారు. ఆర్ఎంపీ వాళ్ళ ఇంటికెళ్ళి డోర్ కొడతాడు. డాక్టర్, డాక్టర్ గారు అని పిలుస్తా ఉంటే అతను డోర్ ఓపెన్ చేసి ఏం కావాలండి అని అడుగుతాడు. కమల్, డాక్టర్ గారు మీరేనా అండి అని అడుగుతాడు. నేనే అనగానే కమల్, మా పాపకి జ్వరం చాలా ఎక్కువ ఉందండి, ఒకసారి వచ్చి చూడండి అని అంటా ఉంటే ఆ డాక్టర్, ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడా చూసినట్లు లేదే, ఎవరి తాలూకా అని అడుగుతాడు. వెంటనే కమల్, నేను రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయినండి, మా నాన్నగారు మీకు తెలుసు అనుకుంటా అనగానే అతను ఏకలింగం అన్న మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటాడు. అందులో ఏకలింగం, ఒరే
ఈ ఊళ్ళో అక్షయ్ వాళ్ళకి ఎవ్వరూ సహాయం చేయడానికి వీల్లేదు. ఏ చిన్న సహాయం అడిగినా కానీ ఎవ్వరూ చేయకూడదు. ఒకవేళ చేసినట్టు తెలిస్తే నేనెవరో గుర్తుంది కదా! ఏం చేస్తానో కూడా గుర్తుంది కదా! ఆ! అది గుర్తుపెట్టుకొని మెలగండి అనంటాడు. ఈ డాక్టర్ అది గుర్తుకు తెచ్చుకొని నేను రానండి అనంటాడు. కమల్ సార్ పాపకి జ్వరం అంటే రానంటున్నారేంటి? సార్ ఒకసారి వచ్చి చూడండి సార్ ప్లీజ్. ఆ డాక్టరేమో నేను అర్జెంటుగా ఊరెళ్ళాలి. నేనిప్పుడు రావడం కుదరదు అని లోపలికెళ్ళి డోరేసేసుకుంటాడు. కమలేమో సార్ సార్ డాక్టర్ గారు అని డోర్ కొడతా ఉంటాడు. చెప్తున్నా కదయ్యా అనగానే నీ అని కోపంగా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఉరుక్కుంటూ ఇంటికెళ్తాడు. అక్షయ్ అరే డాక్టర్ వస్తానన్నారా అని అడుగుతాడు. కమల్ డాక్టర్ ఉన్నారన్నయ్య కానీ రానన్నాడు అనగానే అక్షయ్ డాక్టరు ఎందుకు రానన్నారో అర్థమైంది. నేనే వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను అని వెళ్తాడు. ఆరాధ్య అమ్మా అమ్మా అని అంటా ఉంటది. అవని ఆరాధ్య అన్నట్టు బాధపడతా ఉంటది. అందరు కంగారు పడతారు. ఇక్కడ సర్పంచ్ ఇద్దరితో మాట్లాడుతూ అక్షయ్ బండి మీద వెళ్తూ మెడికల్ షాప్ ఎక్కడా అని అడగడం చూస్తాడు. అక్షయ్ అడిగిన అతనేమో నేను ఈ ఊరికి కొత్తండి నాకు తెలియదు అనేసి వెళ్ళిపోతాడు. సర్పంచ్ అది చూసి ఒక అతనికి ఏదో నేర్పి పంపిస్తాడు అక్షయ్ దగ్గరికి. అతను అక్షయ్కి ఎదురుగా వెళ్తాడు. అక్షయ్ ఏవండి ఇక్కడ మెడికల్ షాప్ ఎక్కడుందో తెలుసా అని అడుగుతాడు. నేను తీసుకెళ్తా పదండి అని బండెక్తాడు అతను. అది చూసి సర్పంచ్ నవ్వుకుంటూ ఉంటాడు. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో అవని పాత మిత్రుల కలయిక అని ఒక ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేస్తుంది. అక్కడికి అందరినీ తీసుకెళ్తది. రాజేందర్ ఏంటమ్మా అది అని అడుగుతాడు. అప్పుడు అవని బాబాయిలు అని పిలుస్తుంది. అందరు వస్తారు రాజేందర్ ఫ్రెండ్స్ అందరూ. వాళ్ళని చూసి రాజేందర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందరినీ కౌగిలించుకొని మాట్లాడతాడు. తర్వాత అవని మాట్లాడుతూ మాట్లాడుతూ మీ తల్లిదండ్రులు మీ దగ్గర నుండి ప్రేమని తప్ప ఏమీ కోరుకోరు. ఆ ప్రేమనే మీ అమ్మా నాన్నలకి మీరివ్వండి అని అంటా ఉంటే అందరు క్లాప్స్ కొడతా ఉంటారు. చదువు అనేది మీ అర్హతని మాత్రమే చెప్తుంది. కానీ సంస్కారం అనేది మీ విలువల్ని గౌరవాల్ని పెంచుతుంది అని అంటా ఉంటే ఆ ఊర్లో ఒక ఆవిడ సంస్కారం గురించి నువ్వే చెప్పాలి మరి. బాబుగారు ఎవరికి పుట్టిందో తెలియని విన్ని మీరు పెళ్లి చేసుకున్నారా అని అడుగుతుంది. తర్వాత అవని పడవలో కూర్చొని ఒక్కతే బాధపడతా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి కదా.